ఓకే సార్, చిటికలో చేస్తాను. యాప్ ఓపెన్ అయిపోయింది సార్. మీరు అడగాలనుకున్న ప్రశ్న అడగండి. నేను 51% వీలునామా ఒకరి పేరు మీద రాశాను. మా కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకోవడానికి ముంబై కంపెనీ ఒకటి వచ్చింది. వాళ్ళు మనతో డీల్ కుదుర్చుకోవడానికి ఆ 51% వీలునామా ఉన్న వాళ్లే సంతకం చెయ్యాలి అన్నారు. ఆ వ్యక్తి బయటకు వస్తే నేను ఎవరి పేరు మీద రాశానో అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళకి తెలియకుండా ఈ డీల్ కుదుర్చుకోవడం కుదరదు. దీనికి పరిష్కారం ఏంటి? 10 seconds టైం కావాలి. ఓకే. మా సమాధానం: మీరు మమ్మల్ని సంప్రదించడం మాకు సంతోషంగా ఉంది. మీరు పరిష్కారం కోసం తలలు బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ సమస్యను చాలా సింపుల్ గా పరిష్కరించవచ్చు. మీ ఇంటి కిచెన్ లో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. ఏంటి? గిన్నెలో పాలు పోయండి. పాలా? పాలల్లో టీ పొడి వేయండి. దాంతో పాటు పంచదార వేయండి. టీ కాగానే కప్పులో పోయండి. అవన్నీ ఒక ట్రేలో పెట్టండి. మీరు టీలో మొత్తం ముందు బిళ్ళలు కలపండి. మీకు 51% ఎవరికి రాశారో వాళ్ళకి తప్ప ఆ టీ అందరూ తాగేలా చేయండి. తాగిన వాళ్ళు మధ్యలోకి వెళ్ళిపోతారు. మీరు ఎవరి పేరు మీద రాశారో వాళ్ళతో సంతకం పెట్టించుకోండి. ఎవరికి తెలియకుండా మీ పని అయిపోతుంది. సింపుల్. ఏంటి చామంతి వీడు? ఇంకా నయం, మిగతా వాళ్ళందరూ ఆ మత్తులో ఉన్నప్పుడే మర్డర్ చేయమని చెప్పలేదు. నాకు నవ్వు వస్తుంది. ఏదో చెప్తుందనుకుంటే ఇలా చెప్పిందేంటమ్మా? అదేగా అయ్యగారు. ఇక నా వల్ల కాదు చామంతి. నువ్వు లా చదువుకుంటున్నావు కదా, నీ మైండ్లో చాలా ఐడియాలు ఉంటాయి కదా, ఒకటి చెప్పమ్మా. నాకు ఐడియా వచ్చింది అయ్యగారు. చెప్పమ్మా. ఫస్ట్ మీరు అమ్మగారిని, అరుణ్ బాబుని, రోజా గారిని మీ మాటలతో వాళ్ళని నమ్మించి వాళ్ళని పడేయాలి. నమ్మించి పడేయాలా? అది నా వల్ల ఎక్కడవుతుందమ్మా? ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో నేను చెప్తాను కదా అయ్యగారు. అది వినేసి అక్కడ కాపీ పేస్ట్ చేసేయండి సార్, అయిపోతుంది. సరే చామంతి, చెప్పమ్మా, వింటాను. అయ్యగారు, ఫస్ట్ మీరు ఫంక్షన్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. అక్కడ ఏం చెప్తారంటే, గుర్తుంది కదా అయ్యగారు? ఫస్ట్ ఫంక్షన్ గురించి, తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఆ తర్వాత అరుణ్, రోజా. అంతే అయ్యగారు. నమ్ముతారంటావా? జామ్ చెప్పింది చెప్పినట్టు చేస్తే నమ్మి తీరాల్సిందే సార్. మీరు చెప్పగలరన్న కాన్ఫిడెన్స్ నాకుంది. నాకు మీరు నమ్మిస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది అయ్యగారు. సరే పదమ్మా. రారా మజాకనా, ఇంకా చూపిస్తారు. చూడండి, వాయుపుత్రుడి ఆశీస్సులు మీకెప్పుడు ఉంటాయి.